అయితే తెనాలిలో మీటింగ్ జరిగిందో చంద్రబాబు గారు వచ్చి శివన్న గారిని ఇట్లా 80 crores స్కామ్ ఏదో చేశారని చెప్పేసి అన్నారు. అండ్ అలాగే మళ్ళీ ఈసారి శివన్న కోటేస్తే కనుక అమ్ముడు పోవడమే అని చెప్పేసి అన్నారు. దానికి మీరేం రెస్పాండ్ అవుతారు అసలు? మా నాయకుడు అనేవాడు వచ్చాడు, బాగానే ఉంది. ఆయన చెప్పుకోవాల్సింది ఏందో చెప్పుకున్నాడు. ఆయన చెప్పుకున్నదంతా కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేనిఫెస్టోని మళ్ళీ దానికి అటు చేసి ఇటు చేసి అదే మేనిఫెస్టో అమలు చేస్తానికి ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఆయన మేనిఫెస్టో కూడా ఏంటో కూడా నేను చెప్పుకోలేని పరిస్థితి తెనాల్లో. ఆ విధంగా ఏదో చెప్పుకొచ్చాడు. ఆ జగన్ ఇది నేను కలిసిన ముగ్గురు కలిసి అంటున్నారు. ముగ్గురు కలిసిన దాంట్లో బీజేపీ వాళ్ళు కనపడాల, నిన్న జనసేన వాళ్ళు కనపడాల, ఆ తెలుగుదేశం వాళ్ళు కనపడారు కొద్ది గొప్ప. ఆ చెంచుపేట వాళ్ళు అయితే ఉన్న వాళ్ళ వర్గం వాళ్ళు తప్ప ఇంకెవరు కనపడలేదు అక్కడ. నిన్న మరి ఆయన ప్రోగ్రామ్ అంతా అట్రప్లాపు. దాన్ని బట్టి అర్థమైపోతుంది ఇక్కడ వైసీపీకి గెలిచామని. మీరు అడిగారు ఇప్పుడు బాగానే ఉంది, అన్నాపతి శివకుమార్ గారి మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారని. అది వెనకాల నుంచి ఎవరో కాగితం ఇచ్చారు, పాపం ఆయనకు తెలీదు. వెనకాల నుంచి ఎవరికి స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదువుతున్నాడు. శివకుమార్ శివకుమార్ ఏందో నగ్న సత్యాలేందో లోకల్కి వచ్చి ఎంక్వైరీ చేస్తే ఆయన ఏందో తెలుసుద్ది. ఊరికి ఎవడో కాగితం రాసిస్తే మరి ఆయన 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇండస్ట్రీ అన్నాడు. ఒక కాగితం రాసి నిజమా అవునా అని అర్థం చేసుకోవద్దా? రాసిగలన చదివేటివనా? ఆయన నాలెడ్జ్ ఏందో అక్కడే అర్థమవుతుంది. ఆయన మేనిఫెస్టో ఏమీ లేదమ్మా. జగన్ గారు ఏమి చేస్తున్నారో అయ్యే పథకాలు. అమ్మఒడి ఉంది, జగన్ గారు ఇస్తున్నారు. మహిళలకి నెలకు 15,000 రూపాయలు వేస్తానన్నాడు. ఆల్రెడీ 18,750 రూపాయలు సంవత్సరం మేము వేస్తున్నాము. ఆయనకంటే 750 రూపాయలు ఎక్కువ వేస్తున్నాము. రైతులకి వచ్చి రైతు భరోసా అన్నాడు. ఆల్రెడీ 16,000 రూపాయలు మేము ఇచ్చున్నాం. ఆయన ఇస్తానంటున్నాడు, మేము ఇచ్చున్నాం. గతంలో రైతు రుణమాఫీ అన్నాడు, 5,000 చేయలేదు. తూతు మంత్రం చేశాడు. ఆయన మాటలు ఎవరు నమ్ముతారు? ఆ మేనిఫెస్టో అంతా ఒక డూబు. ఆయన పోయినసారి 600 హామీలు అలీగాని హామీలు ఇచ్చాడు. 600 హామీల్లో యువకులకు ఉద్యోగాలు అన్నాడు. ఆ ఉద్యోగాలను కొడుక్కిచ్చుకున్నాడు. ఇంకెవరికి ఇవ్వాలి ఉద్యోగం అనేది? ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలి, ఒక కొడుక్కిచ్చుకున్నాడు ఉద్యోగం. ఇప్పుడు 177 హామీలు ఇచ్చాడు. ఇప్పుడు ఆ మేనిఫెస్టో మొత్తం మీద 177 హామీలు ఇచ్చాడు. ఆ 177 హామీలు ఆయన ఒక్కడు కూడా సరైన హామీ కాదు. దాంట్లో ఏమన్నాడు? మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ అన్నాడు. ఈరోజు తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానీ ఆ బస్సుల మీద ఎట్టగొట్టుకున్నారు జనాలకు అర్థమవుతుంది. దానికి చాలా కండిషన్స్ పెట్టి చాలా గందరగోళంగా ఉంది. ఇవన్నీ ఏంటంటే పక్క వాళ్ళ మేనిఫెస్టోని, పక్క రాష్ట్ర మేనిఫెస్టోని కాపీ చేసి అంతా కలిసి ఒకటి తయారు చేశాడు. అమ్మ పెన్షన్లు అన్నాడు, బాగానే ఉంది. గతంలో కూడా పెన్షన్ ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళకి 2,000 రూపాయలు పాదయాత్ర 2,000 పెన్షన్ ఇస్తా అన్నప్పుడు ఎలక్షన్లో ఒక నెల ముందుందనంగా 2,000 రూపాయలు ఇచ్చాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు నేను విడతల వారీగా పెంచుకుంటా వెళ్తానని చెప్పి ఆయన అన్నమాట ప్రకారం 3,000 రూపాయలు పెన్షన్ పెంచుకుంటూ వెళ్ళాడు. అదేవిధంగా ఇప్పుడు 3,000 నుంచి 3,500 పెన్షన్ పెంచుకుంటూ వెళ్తాను. డేట్లు కూడా ఇచ్చాడు, పలానా డేట్ నుంచి నేను పెన్షన్ పెంచుతానని. ఈయన ఆల్రెడీ చేస్తున్నాడు కాబట్టి ఈయన పక్క. ఆయన గెలవడు కాబట్టి 4,000 ఇస్తానంటాడు, 5,000 ఇస్తానంటాడు, 10,000 ఇస్తానంటాడు. ఎంత అని చెబుతాడు వాడు గెలవనాడు. చేసేవాడికి భయం, ఎందుకంటే నేను చేయాలని. నిరుద్యోగ వృత్తి అంటమ్మా ఆయన ఇచ్చింది ఆయన కొడుకే ఉద్యోగం. ఆయన 2014 నుంచి 19 కాలంలో పనిచేసినప్పుడు వచ్చింది ఒక ఉద్యోగమే. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, సుమారు 1,30,000 మందికి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాడు. ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పుడు వాళ్ళందరికీ పర్మనెంట్ అయినాయి. అదే 2,50,000 మందికి వాలంటీర్లకి ఉద్యోగాలు ఇచ్చాడు. వాలంటీర్ అంటే సేవ. వాళ్ళ ఇంట్లో కూర్చోకుండా ప్రజల సేవ చేస్తా, చదువుకుంటా, మంచి ఉద్యోగాలు సంపాదించడం కోసం వాలంటీర్ వ్యవస్థ పెట్టి వాళ్ళకు నిరుద్యోగ వృత్తి అంటే అదేగా. ఆ విధంగా కల్పించాడు. చేసి చూపించిన వాడు జగన్. చేస్తా అన్నాడు, ఎంతవరకు చేస్తాడో నమ్మకం లేదు, చేయడు. అవన్నీ వట్టి మాటలు. సో నిన్న అయితే శివన్న గారిని ఇట్లా విమర్శించి మాట్లాడారు కదా. సో తెనాలి ప్రజలందరూ ఎలా తీసుకుంటారు అసలు ఆయన మాటలు? తెనాలి ప్రజలందరికీ శివగారు అంటే ఎందుకు తెలుసు. ఆయన ఇక్కడ పుట్టి పెరిగిన ఆయన, వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ కుటుంబం కానీ అందరికీ తెలుసు. ఆయన ప్రజల్లో ఏ విధంగా మిళితమై ఉంటాడో కూడా అందరికీ తెలుసు. ఆయన ఆస్తులు పోయిన ఎఫిడవిట్లు ఏ విధంగా ఇచ్చారో నామినేషన్లో ఈ సంవత్సరం కూడా అట్టాగా ఉన్నాయి. మరి నిజంగా ఆయన సంపాదించుకుంటే ఆస్తులు చూపించుకోవాలి, పెంచి చూపించుకోవాలిగా. అట్టాగా ఉన్నాయి ఆస్తులు. ఏంటంటే ఒక మనిషి కష్టపడి పని చేస్తా మంచి పేరు తెచ్చుకున్నాడు, బురద జల్లే వాళ్ళు 100 మంది ఉంటారు. ఇవన్నీ బురద జల్లే కార్యక్రమాలే తప్ప ఆయన ఏందో ప్రజలందరికీ తెలుసు. లోకల్గా అందరితో కలివిడిగా ఉంటాడు. ఇవన్నీ బురద జల్లే కానీ ప్రజలు నమ్మరు ముందు. అస్సలు ఉండదు ప్రజల్లో, అసలు ఎఫెక్ట్ ఉండదు. లోకల్గా ఉన్న వాళ్ళు నాయకులు ఉన్నారు. మనోహర్ అంటే ఏందో అందరికీ తెలుసు.
మనోహర్ అనేవాడు ఏంది అనేది అందరికీ తెలుసు. ఆఖరి కూరగాయల పండు దగ్గర 100 రూపాయలు వసూలు చేశాడు. రోడ్డు మీద బళ్ళ దగ్గరకు 100 రూపాయలు వసూలు చేశాడు. అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో, అప్పుడు ఆటో వాళ్ళ దగ్గర కూడా 100 రూపాయలు వసూలు చేశాడు. ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. 2004లో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఆయనకే చేసాం. ఆయన ఏం చేశాడో మాకు అందరికీ తెలుసు. తర్వాత అదేవిధంగా శివకుమార్ గారు వచ్చాడు. శివకుమార్ గారు మంచి చూసి ఆయన యొక్క మంచి చూసి మేము పార్టీలోకి వచ్చి ఈరోజు కూడా పార్టీకి ఉన్నాం. మనోహర్ పక్క మేమంతా చేసిన వాళ్ళమైనా మనోహర్ ఏంటంటే ఏ విధంగా చేస్తాడు, ఏ విధంగా తింటాడో మా అందరికీ తెలుసు. అందుకని అతను ఎవరు నమ్మరు, అది పక్కా. శివన్న గారు అయితే ఎప్పుడు అందుబాటులో ఉంటారు. 100% ఆయన ఊళ్ళో లేడు అంటే, ఆయన కానీ రోడ్డు మీద కనపడలేదంటే ఏదైనా ఊరు వెళ్ళినట్టు. 1-2 రోజులు ఆయన రోడ్డు మీద కనపడలేదంటే ఏదంటే తిరుపతి కానీ, లేదా ఏదైనా హైదరాబాద్ కానీ, లేదా పని మీద వైజాగ్ కానీ అటు వెళ్ళినప్పుడు 1-2 రోజులు ఊళ్ళో కనపడు. మిగతా రోజులందరూ ఎవరిని అడిగిన తెనాలి చెబుతారు. శివకుమార్ గారు ఇలా తెనాల్లో ఉన్నాడంటే అందరూ తెలుసు. ఎందుకంటే డైలీ ఏదో రోడ్లో కనపడుతూనే ఉంటాడు. ఆయన కనపడలేదంటే ఆ 1-2 రోజులు ఊళ్ళో లేనట్లు లెక్క. మనోహర్ స్ట్రాంగ్ క్యాండిడేట్ అని చెప్పేసి అంటున్నారు కదా సార్. నాదెళ్ల మనోహర్ స్ట్రాంగ్ క్యాండిడేటే నేను ఒప్పుకుంటా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి జనసేన పార్టీనే భూస్థాపితం చేసి ఉన్న క్యాడర్ మొత్తాన్ని దూరం చేసి పవన్ కళ్యాణ్ని ఒక పిచ్చోని చేసి ఈయన సంపాదించుకొని ఈయన తెనాల్లో సీటు తెచ్చుకొని ఇక్కడ తెనాల్లో కూడా మళ్ళీ లాబింగ్ జరిపి గెలిచినా ఓడిపోయినా ఆయనకి లాభమే. గెలిచానుకో పదం ఉంటుంది, ఓడిపోయానుకో వెనకాల సొమ్ము ఉంటుంది. ఆ విధంగా చేసుకుంటాంలో నెంబర్ 1 ఆయన. నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా శివన్న గారు వస్తారంటారా? 100% శివగారు గెలుస్తాడు. ఎందుకంటే ఆయన చేసిన పథకాలు అనునిత్యం ప్రజల్లో ఉంటున్నాడు. కష్టపడే మనస్తత్వం ఉంది. 27,000 మందికి ఇల్లు ఇచ్చాడు. అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి కులం, మతం, భేదం, పార్టీ చూడకుండా పథకాలు ఇచ్చాడు. అదేవిధంగా క్యాడర్లో కూడా ఎటువంటి గ్రూపులు లేకుండా అందరిని కలిగిపోతూ ఏదైనా చిన్న సమస్యలు ఉన్నా పిలిచి మాట్లాడుకొని కన్విన్స్ చేసుకొని వెళ్ళే మంచి మెంటాలిటీ. మరి అటువంటి నాయకుడు మళ్ళీ గెలవడం 100% గెలుస్తాడు. గెలిస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయడానికి కూడా అవకాశం ఉంది. తప్పకుండా చేస్తారు. ఇంకోటి చిన్న విషయం, ఒక మెయిన్ రోడ్డే చెబుతున్నారు. అవకాశం వచ్చింది కాబట్టి 2004లో నేను మనోహర్ పక్కన ఉన్నాను కాబట్టి, బాలశౌరి గారి పక్కన ఉన్నాను కాబట్టి నేను చెబుతున్నా. ఆ యొక్క మెయిన్ రోడ్డు గురించి చెబుతున్నాడు. మెయిన్ రోడ్డు మనోహర్ బాబు జోబులో సొమ్ము తీసుకొచ్చి ఇవ్వాల. ఆ రోజు బాలశౌరి గారు శాంక్షన్ చేపిస్తే వాటర్ స్కీమ్ తెనాలకు వచ్చింది. ఆ రోజు మనోహర్ గారి బాలశౌరి గారి హ్యాండ్ బట్టే మెయిన్ రోడ్డు 4 జ్యోతుల రహదారి రావడానికి కూడా బాలశౌరి గారి కారణం. ఆ రోజు సెంటర్లో ఇది సెంటర్ స్కూల్ రావడానికి కూడా బాలశౌరి గారి కారణం. ఈయన ఊరికి నేను అనుకోండి, ఈయనేం కాదు. మున్సిపల్ మార్కెట్ కట్టించినారు. మున్సిపల్ మార్కెట్ కట్టించింది నేను కౌన్సిలర్గా ఉన్న టైంలో. ఉమారెడ్డి వెంకటేశ్వర గారి ఫండ్ 4 కోట్ల రూపాయలు వస్తే మా టైంలో మేము టెండర్ పిలిచి మా పీరియడ్ అయిపోయిన తర్వాత కట్టించారు. అది మనోహర్ కట్టించింది ఏం కాదు, ఉమారెడ్డి గారి ఫండ్. ఆయన ఊరికి ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన చేసి తెనాలి వచ్చిందంటే ఆస్తులు సమకూర్చుకున్నాడు. ఆయన పొలాలు కొనుక్కున్నాడు, గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు, సొంత ఇల్లు లేదు ఆయనకి. 2 జతల బట్టలతో తెనాలి వచ్చాడు నాకు తెలుసు. మనోహర్ 2 జతల బట్టలతో వచ్చాడు నాకు తెలుసు. గౌతమ్ హోటల్లో నేను కూడా వెళ్ళి అప్పుడు నేను కౌన్సిలర్గా ఉన్నా. అటు వచ్చినా ఇక్కడ స్థలాలు కొనుక్కున్నాడు, పొలాలు కొనుక్కున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, అన్నీ కట్టుకున్నాడు. ఇవన్నీ ప్రజల డబ్బే మాకు తెలుసు. ఈరోజు ఎవరికి తెలియదు అనుకోవడం అది భ్రమ. నాదెళ్ల మనోహర్ అనేవాళ్ళు ఇదివరకు కాంగ్రెస్ నుంచి మరి ఇప్పుడు జనసేన పార్టీలోకి ఎందుకు వెళ్ళారు? ఆ పార్టీ నుంచి ఎందుకు పోటీ చేస్తారు? ఆయన కాంగ్రెస్ పార్టీలో స్పీకర్గా చేశాడు. తెనాల్లో 2 సార్లు గెలిచాడు. తర్వాత ఏంటంటే రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత ఆటోమేటిక్ కాంగ్రెస్ పార్టీని జనాలు మర్చిపోయారు. ఆ టైంలో మర్చిపోయినా కానీ పోటీ చేశాడు 2014లో. ఓడిపోయిన తర్వాత ఏం చేశారంటే ఈయన కర్ణాటక ఇన్ఛార్జ్ చేశారు. కర్ణాటక ఎలక్షన్స్లో ఒక ఏరియాకి ఈయన ఇన్ఛార్జ్ చేశారు. ఇన్ఛార్జ్ చేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 300 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టమని ఏదైనా కానీ పంపించేస్తే ఆ డబ్బులు తీసేసుకొని సైలెంట్గా వచ్చేసేసి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి జనసేన పార్టీలో చేరాడు. ఇది ఇక్కడ లోకల్ ప్రజలు అనుకున్న నానుడి. మేమే కాదు, ప్రజలందరూ కూడా తెలుసు. ఆ విధంగా 300 కోట్ల రూపాయలకు స్కామ్ చేసి వచ్చి జనసేనలో చేరి పవన్ కళ్యాణ్ పక్కన చేరి ఈ విధంగా మా పవన్ కళ్యాణ్ కూడా ఈ విధంగా చేశాడనమాట. చంద్రబాబు నాయుడు అనే అతను అబద్ధాల పుట్ట. ఎందుకంటే ఈ తెనాలి నియోజకవర్గంలో పేదల పక్షాన 27,000 ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన చరిత్ర తెనాలి లోకల్ శివన్నది. అదేవిధంగా నిష్పక్షపాతంగా ప్రతిపక్షమైన జనసేన, తెలుగుదేశం జెండాలు కట్టిన వాళ్ళకు కూడా అర్హతే ప్రామాణికంగా ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. తెనాలిలో ట్రాన్స్పరెన్సీ అనేది తెనాలిలో చాలా బాగా జరిగింది. గతంలో చేసిన ప్రభుత్వాల్లో ఇప్పుడు ఎవరైతే ఉమ్మడి అభ్యర్థి ఉన్నాడో నాదెండ్ల మనోహర్ అనే అతను ఆటో యూనియన్ వాళ్ళ దగ్గర కానీ ఇంకా అతను ఏ పని కావాలన్నా
వాళ్ళ భార్య ద్వారా అక్రమ వసూలుకు పాల్పడిన చరిత్ర వాళ్ళది. వాళ్ళు కావాలని ఇక్కడ వైసీపీ పార్టీ మీద ఏదో బురద జల్లాలని ఆ మాటలు మాట్లాడడం జరుగుతూ ఉన్నది. కానీ తెనాల్లో ఎటువంటి అవినీతి కానీ మచ్చలేని నాయకుడు మా లోకల్ శివన్న. రిజిస్ట్రేషన్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ ఇంకా కొత్తగా వస్తే అంటే ఈసారి వస్తే మళ్ళీ శివన్న ట్యాక్స్ అని కూడా వసూలు చేస్తాడని చెప్పేసి నిన్న ఆయన అన్నారు. ఓకే, దానికి మీరేమంటారు అసలు ఇవన్నీ ఉట్టిదేనమ్మా. ఇప్పుడు ఎందుకంటే రిజిస్ట్రేషన్ అనేది ప్రభుత్వమే ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వ ఖర్చులతో పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కాకపోతే శివన్న వస్తే ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అనేది గతంలో వాళ్ళకి అలవాటుది. ప్రతిపక్షంలో వాళ్ళు ఎప్పుడైతే అంతకుముందు అధికారంలో ఉన్నారో ఈ వసూలు చేసి కే ట్యాక్స్ బో ట్యాక్స్ అని చేసింది వాళ్ళకి అవసరం, కానీ మా లోకల్ ఎమ్మెల్యేకి అటువంటి అవసరమే లేదు. సో మరి ఈయన మాటలు కానీ ఈయన మేనిఫెస్టోని కానీ ఇప్పుడు ఇక్కడ తెనాలి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అసలు? అమ్మ, చంద్రబాబు అనే అతని చరిత్ర మొత్తం అవినీతి చరిత్ర, ఇచ్చిన మాట వెన్నుపోటు పొడిచే చరిత్ర. అక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసినప్పుడు ఎలా అయితే ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచాడు, తెనాలిలో నాదెండ్ల భాస్కర్ రావు, ఇప్పుడు ఎవరైతే నాదెండ్ల మనోహర్ ఉమ్మడి అభ్యర్థి, వాళ్ళ నాన్న చరిత్ర మీరు తీసుకోండి. అతను నాదెండ్ల భాస్కర్ రావు అని అతను ఎన్టీఆర్కి వెన్నుపోటు చరిత్ర అతనిది. వాళ్ళది వెన్నుపోటు ఫ్యామిలీ. కానీ ఇక్కడ శివకుమార్ గారు అనేది నీతికి నిజాయితీకి అద్దం పట్టే చరిత్ర. ఇక్కడ మీరు ఎవరినైనా అడగండి, సామాన్య ప్రజల నుంచి ఇక్కడ తెనాల్లో ఎవరిని అడిగినా సరే లోకల్ శివన్న అంటే పిలిస్తే పలికే నాయకుడిగా గుర్తిస్తారు జనాలు. మరి ఇప్పుడు స్కామ్ చేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నాడు చంద్రబాబు. అసలు ఆయన మాటల్ని ప్రజలు ఎలా తీసుకుంటారు? ప్రజలని ఏం లేవమ్మా. ఇప్పుడు మీరు ఎన్నికల మేనిఫెస్టో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో, ఏదైతే చేయగలిగాడో అదే మేనిఫెస్టోలో పెట్టి ఆచరణ సాధ్యం జరుగుతూ ఉంది. ఇక్కడ తెనాల్లో కూడా ఏదైతే చేయగలమో అదే సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క చేస్తా పోతా ఉంది. అతను ఏం లేదు, ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏదో వచ్చి జనాలకు ఏదో అని చెప్పడం ప్రయత్నం చేస్తారు, కానీ ప్రజలైతే నమ్మే స్థితిలో లేరు. గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏం లేదమ్మా. 3 పార్టీలు కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది సింగిల్గా పోటీ చేస్తూ ఉన్నది. శివన్న తెనాలి నియోజకవర్గం చేసిన అభివృద్ధి సంక్షేమమే శివన్నను గెలిపిస్తుందని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి కార్యక్రమానికి అది ఇప్పుడు ఎవరు పిలిచినా సరే, అన్న మా ఇంట్లో గృహప్రవేశం ఉంది, లేకపోతే మా ఇంట్లో ఇది జరిగింది అన్నప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యి అందుబాటులో ప్రజలకు ఉండే వ్యక్తి లోకల్ శివన్న. అదే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైతే ఎక్కడో హైదరాబాద్లో, ఎక్కడో విజయవాడలో, ఎక్కడో ఉండి వాళ్ళకి అవసరమైనప్పుడు ఇప్పుడు వచ్చారు, కానీ వాళ్ళు లోకల్ కాదు అసలు. సో ఈ నాదెండ్ల మనోహర్ అనే ఆయన స్ట్రాంగ్ క్యాండిడేట్ అని చెప్పేసి అంటున్నారు. శివన్నని ఈసారి ఓడిస్తానని చెప్పేసి అంటున్నారు. స్ట్రాంగ్ క్యాండిడేట్ అయితే పొత్తెందుకు ఉందమ్మా. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి తెనాలి నియోజకవర్గంలో, తెనాలి పట్టణంలో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్. అతను తన భార్య ద్వారా ఆటో యూనియన్లో అయితేనేమి ఇంకా చాలామంది చేత వసూలుకు పడిపోయిన వ్యక్తి నాదెండ్ల మనోహర్. అతను ఎలా చేస్తాడు, అతను ఎలా గెలుస్తాడు ఇక్కడ? సో నెక్స్ట్ అయితే శివన్న గారు గెలుస్తారా సార్ ఇక్కడ? పక్కా తెనాలి నియోజకవర్గంలో అఖండమైన మెజార్టీతో రేపు మే 13వ తారీఖు జరుగు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఉంటుంది. అదే లోకల్ శివన్న భారీ మెజార్టీతో తెనాలి నియోజకవర్గంలో గెలవబోతున్నాడండి. తెనాల్లో టీడీపీ నాయకుల మీటింగ్ అంటే చంద్రబాబు గారు వచ్చి ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేశారు. ఆ మీటింగ్లో ఆయన ఏమన్నారంటే 1 సెంటు భూమి ఇచ్చి 80 కోట్లు స్కామ్ చేసిన ఎమ్మెల్యే అని చెప్పి పేరు మెన్షన్ చేయకుండా ఇండైరెక్ట్గా మన శివన్ గారిని అన్నారు. సో మీరేమంటారు సార్ అసలు? అది చాలా తప్పమ్మా. 27,000 మందికి నివాసిన స్థలాలు ఇచ్చాడు మన శివన్న గారు, ఎమ్మెల్యే గారు. ఇది యథార్థం. అవన్నీ వేస్ట్ మాటలు. అవి ఏంటంటే ఏదో మాట్లాడాలని జనాల ముందు మాట్లాడటం తప్ప 27,000 మందికి పట్టాలు ఇచ్చారు. దానికి సాక్ష్యం పెద్ద మరి బాగా గ్రాండ్గా మరి ఆ రోజు భోజన కార్యక్రమాలు వేలాది మంది స్త్రీలు తెనాలి నియోజకవర్గంలో వచ్చి మరి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో మరి ఇప్పుడు చూసుకుంటే ఈయన కొత్తగా సూపర్ 6 అని చెప్పి ఒక మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేశారు. అది అసలు ప్రజలు ఎలా తీసుకుంటున్నారు? చంద్రబాబు గారు ఇది కొత్త కాదు, అంతకుముందు ముఖ్యమంత్రి చేశారు, 15 సంవత్సరాలు చేశారు ఆయన. మరి ఏమి చేశారు? మరి ఇవ్వచ్చుగా అప్పుడే ఇళ్ల స్థలాలు, అప్పుడే మరి మేలు చేయొచ్చుగా, అప్పుడే మరి పెన్షన్ ఇళ్ళ దగ్గరికి వచ్చి ఇవ్వచ్చుగా, వాలంటీర్ వ్యవస్థను పెట్టొచ్చు కదా. మరి ఇప్పుడేదో సూపర్ 6 ఇంకో 6లు పెట్టినంత మాత్రాన ప్రజలు నమ్మటానికి అంత ప్రజలు కూడా మేధావులే. ప్రజలు కూడా ఓటేయాలంటే ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో, అంతకుముందులాగా లేదు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పిన మాటలో వాస్తవం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు నివేదన స్థలాలు ఇచ్చింది, ఇది కరెక్టు. మరి ఆయన చేస్తానన్నది చేశాడు కదా, ఇదేమన్నా కొత్త కాదుగా. 15 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారిని గద్దె దించి ఆయన ఎక్కారు, చేశారు. ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? వయసు పెరిగిపోయింది, ఇంకేం చేయగలడు? ఏదో మాటలు చెప్పడం తప్ప పనులు జరిగే విషయాలు ఏమి లేవు. అది కేవలం జగన్ గారి ద్వారానే, కేవలం శివకుమార్ గారు తెనాలి నియోజకవర్గంలో లోకల్ కాబట్టి
ఆయన పలిస్తే పలుకుతాడు. ఏ పేదవాడి ఇంటికైనా వెళ్తారు, ఎక్కడికైనా ఏ కార్యక్రమం అయినా చిన్నవాడు పెళ్లి చేసుకున్నా సరే ఎమ్మెల్యే గారు వెళ్ళటం జరుగుతూ ఉంది. అలాంటి గొప్ప ఎమ్మెల్యేని ఎవరు కూడా కాదనుకోరండి. ఏదో కొంతమంది ఏదో రకరకాలుగా చేసినా ఎమ్మెల్యే గారు వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తారు. సీఎంగా జగనన్న గారు ఉంటారు. మరి ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఈయన నిన్న హౌస్ ట్యాక్స్ అంటున్నాడు, ల్యాండ్ ట్యాక్స్ అంటున్నాడు, ఇవన్నీ వసూలు చేశాడు శివన్న. రేపు మళ్ళీ ఈసారి గెలిస్తే శివన్న ట్యాక్స్ కూడా వసూలు చేస్తాడని చెప్పేసి ఆయన అంటున్నారు. పచ్చి అబద్ధం. శివన్న ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడే వ్యక్తి కాదు. శివన్న కల్మషం లేని నాయకుడు, మంచి ఎమ్మెల్యే. కల్మషం మచ్చ మరక ఒక అవినీతి లేనటువంటి నాయకుడు శివన్న గారు. అందరినీ ప్రేమించే వ్యక్తి. ఎలాంటిది కూడా చిన్నదానికి పెద్దదానికి దేనికి కూడా ఆయన పైసా ఆశించే మనిషి కాదు. కష్టపడి పైకి వచ్చినవాడు, విద్యావేత్త. ఎంతోమంది విద్యార్థులకి అవకాశాలు కల్పించాడు. ఏఎస్ఎన్ కాలేజీ ద్వారా ఎంతోమందికి తీర్చిదిద్ది అక్కడే చదివిన వాళ్ళకి అక్కడే ఉద్యోగాలు ఇచ్చారు. ఇది గ్రేట్. అక్కడ చదివితే అక్కడే వాళ్ళకి 30-40 వేలు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఎమ్మెల్యే గారిది, మా శివకుమార్ గారిది. అలాంటి వ్యక్తి మీద నిందలేయటం తగదండి. మరి రాబోయే ఎన్నికల్లో శివన్న గారు భారీ మెజారిటీతో గెలుస్తారు. నిన్న ఏదైతే తెనాలిలో మీటింగ్ జరిగిందో చంద్రబాబు గారు 80 కోట్లు స్కామ్ చేశారని శివన్న గారిని అన్నారు. అది ఎంతవరకు నిజమన్నా? అన్ని అబద్ధాలమ్మా. అన్నావతిని అనేది సత్యనారాయణ గారు ఆ కుటుంబం అనేది నీతిగల కుటుంబం. ఆనాడు ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నీతిగల కుటుంబం అని 3 సార్లు శాసనసభ్యుడిగా అన్నాబొత్తిని సత్యనారాయణ గారికి ఇచ్చారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నాబొత్తిని సత్యనారాయణ గారి కుటుంబం తెనాల్లో మంచి కుటుంబం, మంచి కలిసిపోతారని అటువంటి వ్యక్తినే మళ్ళీ శివ గారికి ఇచ్చారు. ఇక్కడ మరి తెనాల్లో హౌస్ ట్యాక్స్ అని, ల్యాండ్ ట్యాక్స్ అని వసూలు చేస్తున్నాడు శివన్న. ఈసారి గెలిస్తే మళ్ళీ శివన్న ట్యాక్స్ వసూలు చేస్తాడని చెప్పి చంద్రబాబు అన్నాడు. అది నిజమేనా? అటువంటి మచ్చ లేని వ్యక్తి. ఆయన సొక్క మీద మచ్చ ఉంటే ఆ మచ్చలన్నీ వాళ్ళ పడతాయి. శివన్న గారి షర్టు వైట్ షర్టు, ఏ ఒక్క మచ్చ కూడా ఉండదు. ఆ మచ్చలన్నీ వాళ్ళ షర్ట్ల మీద ఉన్నాయి మచ్చలు. శివన్న గారు షర్టు మచ్చలు చేసి షర్ట్ కాదు. అది నీటిగా అయిన వ్యక్తి. తన తండ్రి గారు ఎంతో నీతిగా తెనాలి టౌన్లో మున్సిపల్ చైర్మన్గా, మంత్రిగా, ఎమ్మెల్యేగా 2 సార్లు అన్ని చేసినట్టు కుటుంబం అది. ఆయన అది కూడా అన్నాడు కదా, వాళ్ళ నాన్న తెలుసు, నా దగ్గరే పని చేశాడు, అన్నీ నాకు తెలుసు, నా దగ్గర వేషాలు వేయొద్దు అది ఇది అని చెప్పేసి అన్నారు నిన్న చంద్రబాబు గారు. అప్పుడు ఆయన నాన్నగారు చేసినప్పుడు ఈయన తెలుగుదేశం పార్టీలో లేడమ్మా. నేను తెలుగుదేశం కార్యకర్తని. ఆయన 2 సార్లు వచ్చాడు ఆయన మొట్టమొదటి లేడు. ఎన్టీ రామారావు దాంట్లో వర్క్ చేసినట్టు వ్యక్తి అన్నాబొత్తిని సత్యనారాయణ గారు. ఆయన లేడు. చంద్రబాబు నాయుడు గారు లేరు అప్పుడు. నాకు అన్ని తెలుసు, నా దగ్గర డ్రామాలు చేయొద్దని చెప్పేసి అంటున్నాడు కదా ఆయన. ఏమి లేదమ్మా, ఇవన్నీ నాకు తెలిసి నేను తెలుగుదేశం కార్యకర్తని. అన్నాబొత్తిని సత్యనారాయణ గారి కాడ నుంచి నేను జెండాలు మోసిన వాడిని. ఆ కుటుంబంలో ఏ మచ్చలేని కుటుంబం అమ్మా. ఇక్కడ నుంచి శివకుమార్ గారు గెలుస్తారా? మెజార్టీ ఎంతో కనబట్టలేని మెజార్టీ, అంతేగాని ఎమ్మెల్యే గారు అయిపోయినట్టే. చంద్రబాబు గారు ఏదైతే ఇక్కడ తెనాల్లో ఒక మీటింగ్ కండక్ట్ చేశారో ఆ మీటింగ్ లో ఏమన్నారంటే శివన్న గారు ఒక 80 కోట్ల స్కామ్ అయితే చేశారు ఇళ్ల పట్టాల గురించి అని చెప్పేసి అన్నారు. అది ఎంతవరకు నిజం? అదంతా అబద్ధం అమ్మా. ఒక చంద్రబాబు నాయుడు ఒక అవినీతి పరుడు. అవినీతి పరుడు అంటే 1000 కోట్ల రూపాయలు సంపాదించుకొని పేదవాడికి 1 రూపాయి పెట్టలేదు, చెందలేదు. అతను ఒక శివన్న మీద అలాగ పద్ధతి చేయటం అనేది చాలా తప్పు. ఆయన ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఎవరెవరు లంచ దొంగలు, ఎవరెవరు ప్యాకేజీలు తెలీదా? ఇప్పుడు నాదెండ్ల మనోహర్ ఉన్నాడు. నాదెండ్ల మనోహర్ రైల్వే స్టేషన్లో ఫోటో ఉందన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో మనోహర్ ఏమో దేవుడు అంటున్నాడు. ఇప్పుడు ఆయన అబద్ధమా, ఈయన అబద్ధమా? మనకు 75 సంవత్సరాలు వయసు పెరిగింది. ఎలాగ మాట్లాడాలో, ఎలాగ బిహేవ్ చేయాలో తెలియదు ఆయనకి. ఆయన కూడా అవినీతి పరుడు అంటే ఇప్పుడు అవినీతి పరుడు అయితేనే వెళ్ళి జైల్లో ఉండొచ్చింది. ఇప్పుడు దమ్ముంటే శివన్న ఇట్టా లంచుకొని అన్నాడు. ఇప్పుడు నువ్వు ఏదైనా సాక్ష్యం ఉంటే వచ్చి నిరూపించాలి. ఒక మనిషి మీద, ఒక నాయకుడి మీద చేయకూడదు కదా. సో మరి ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే ఇంతకు ముందు శివన్న గారు ఏదైతే ల్యాండ్ అదే స్థలాలు ఇచ్చారో సెంటు భూములు, ఆ సెంటు భూమికి ట్యాక్స్ వసూలు చేశాడు, మరి ఇల్లు కడితే ట్యాక్స్ అంటున్నాడు. ఈసారి గెలిస్తే మళ్ళీ శివన్న ట్యాక్స్ వసూలు చేస్తాడు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఎలాగుంటుందంటే అవసరానికి ఒక మాట, అవసరం లేని ఒక మాట మాట్లాడతారు. నోటి నిండా అబద్ధాలే. ఇప్పుడు పేదవాడికి లక్షాధికారి వేడంటే ఒక టీడీపీ ప్రభుత్వంలో వేడా అవేడా? ఇప్పుడు చిన్న వాళ్ళు ఉన్నారు, చిన్న స్థాయిలో ఏది చెట్టు కింద ఉండేవాళ్ళు, ఒక ఇంటి అద్దెకి ఉండేవాళ్ళు, వాళ్ళకి అన్ని పట్టాలు ఇచ్చారు.
ఇప్పుడు వాటిని ట్యాక్స్ అంటున్నారు. ఇప్పుడు ట్యాక్స్ అలవాటు మీకే ఉంది, మీ ప్రభుత్వంలోనే మీకు అలవాటు ఉంది. ఇప్పుడు జనభూమి కమిటీలు ఉంటాయి. జనభూమి కమిటీలో నీకు ఒక లోన్ ఇవ్వాలన్నా 10,000 తీసుకున్నారు. ఇంటి పట్ట ఇవ్వాలన్నా కూడా ఒక 50,000-60,000 తీసుకున్నారు. మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఒక వార్డులో ఒక టీడీపీ కౌన్సిలరు ఎంత తీసుకొని ఇచ్చాడు. ఒక కౌన్సిలర్లు మండలికి వాళ్ళకి 4 ఫ్లాట్లు ఇచ్చుకున్నారు. ఈ ప్రభుత్వం సంచయంగా లబ్ధి పొందిన వాళ్ళకే పట్టా ఇచ్చారు. సో ఈ నాదెండ్ల మనోహర్ గారి వల్ల ఏం ఎఫెక్ట్ ఉందంటారు? మాకేముంది 100% శివన్న 20,000 మెజార్టీ తగిలిస్తాడు. టీడీపీలకు ఛాలెంజ్. ఆయన ఏదైతే అన్నాడో 80 కోట్ల స్కామ్ అనేది శివన్న గారు చేశారని చెప్పేసి అన్నారు. అది ఎంతవరకు నిజం? 80 కోట్ల స్కామ్ అనేది అవి మొత్తం ఆరోపణలే అండి. లోకల్గా చూసుకున్నట్టయితే ఓపెన్ బుక్గా చెప్పే ఒక మాట, తెనాలిలో ఉన్న ప్రజలందరూ ఒకటే మాట చెప్తారండి. ఇక్కడ ఏంటంటే నిన్న జరిగిన సభలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, మాజీ స్పీకర్ వర్యులు నాదెండ్ల మనోహర్ గారు, మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజా గారు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఎంతమంది అయితే జనాలను పోగేశారో అది ఒక్క మా శివన్న నామినేషన్కి దానికన్నా 2 ఇంతలు మేము పోగేసి దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. మా శివన్నకి సంబంధించి గడప గడప, వార్డు రోడ్డు ఎక్కడో హైదరాబాదులో ఇల్లుండి గుంటూరులో ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఇక్కడొచ్చి మాట్లాడేది కాదు. తెనాలి ప్రజానికానికి వీధికి గల్లీకి సందుకు తెలిసిన నాయకుడు మా ఎమ్మెల్యే లోకల్ శివన్న. ప్రతి ఒక్క ప్రజలకి శివన్న అంటే ఒక అనుబంధం ఉంది. శివన్నతో ఒక ర్యాప్ ఉంది. కొత్తగా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏదో చేయాలనుకుంటే అవి మొత్తం జరిగే పరిస్థితుల్లో లేదు, అవి నమ్మే పరిస్థితుల్లో కూడా తెనాలి ప్రజానికం ఇవ్వలేదని చెప్పి తెలుసుకోవాల్సింది ముఖ్యంగా జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ. మరి వాళ్ళు ఏమన్నారంటే నిన్న హౌస్ ట్యాక్స్, ల్యాండ్ ట్యాక్స్ అనేది వాళ్ళు వసూలు చేస్తున్నాడు శివన్న. ఈసారి గెలిస్తే మళ్ళీ శివన్న ట్యాక్స్ కూడా వసూలు చేస్తాడు అని చెప్పేసి ఆయన అన్నాడు. ఇది ఎంతవరకు నిజం వస్తుంది? హౌస్ ట్యాక్స్, జే ట్యాక్స్, సి ట్యాక్స్ వాళ్ళకి నోటికి వచ్చిన మాటలు నోటికి వచ్చినట్టే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళంతా జనాలకు తెలుసు ఎంత మంచి చేశాడో జగన్న, శివన్నకి తెలుసు. అవి మొత్తం జగనన్న ఎంత ట్రాన్స్పరెంట్గా అయితే ఇచ్చాడో అకౌంట్ బుక్ టు బుక్ ఎలాగైతే ప్రజలకు వెళ్ళిందో అది మొత్తం ఇవాళ తెనాలి ప్రజలు కాదు, ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క ప్రజలు మర్చిపోని పరిస్థితి ఇక్కడ ఉంది. కేవలం అది జే ట్యాక్స్, సి ట్యాక్స్, ఎస్ ట్యాక్స్ వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు చేసే మేనిఫెస్టో చెప్పుకోలేక వాళ్ళు ఎక్కడ ప్రచారం పట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం కానీ లేదంటే మా మంత్రులను విమర్శించడం కానీ అదే జరుగుతుంది తప్ప ఒక్క చోట కూడా మేము ఈ మంచి చేశాము 2014 నుంచి 19 మధ్యలో మేము చేసిన మంచిని చూసి ఓటేమని అడిగే పరిస్థితి వాళ్ళకి అసలు లేదు. 2014 నుంచి 19 వరకు మేము ఈ మంచి చేశామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టో మొత్తం గల్లంతే. వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోలో కానీ వాళ్ళు చేసింది ఏమీ లేదు. మళ్ళీ ఈ ఎలక్షన్లో కూడా వాళ్ళు ఏయో తీసుకొచ్చారు, సూపర్ 6 అని చెప్పి తీసుకొచ్చారు. అదేమీ లేదు, మొత్తం మా మేనిఫెస్టోని కాపీ చేసుకొని తీసుకొచ్చిందే. 15,000 ఇస్తానంటే అదే కాపీ చేసి తీసుకొచ్చారు. 20,000 అని చెప్పి 3 సిలిండర్లు అంటున్నారు, లేకపోతే కాంగ్రెస్ పెట్టిన ఫ్రీ బస్ అంటున్నారు, అవి మొత్తం అంటున్నారు. నిన్న మనం చూస్తూ ఉన్నాము బీజేపీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇచ్చిన మేనిఫెస్టో వాళ్ళు కూడా పట్టుకోలేని పరిస్థితి. వాళ్ళ మేనిఫెస్టో లాంచ్ చేసినప్పుడు వాళ్ళు కూడా పట్టుకోలేని పరిస్థితి వాళ్ళ అందరూ చూస్తూ ఉన్నారు. దీని గురించి మళ్ళీ వాళ్ళకి అర్థమైపోయింది, ఇది చేయలేనిది, సమర్థం లేనిది మేమే పట్టుకోలేకపోయారు, మా మనుషులే పట్టుకోలేకపోయారు అని చెప్పి. అలాంటిది ఏమీ లేదు, ట్రాన్స్పరెంట్గా చెప్తున్నా. జగనన్న ఇచ్చేదే చెప్పాడు, చెప్పింది మళ్ళీ చేస్తాడు. దాని గురించి ఏదైనా సరే ట్రాన్స్పరెంట్గా మా శివన్న ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటాడంటే గల్లీకి తెలుసు, ఇంటింటికి తెలుసు. శివన్న అనే మనిషి ఎక్కడి నుంచో వచ్చిన మనిషి కాదు, అకేషన్లకు వెళ్ళే మనిషి కాదు, నిత్యం ప్రజల్లో ఉండే మనిషి మా ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్ గారు. సో మరి ఈ మాటని కానీ నాదెండ్ల మనోహర్ని కానీ ప్రజలు ఎలా తీసుకుంటారంట? నాదెండ్ల మనోహర్ గారిని కానీ వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అనుకూలతలు వాళ్ళకు ఉంటానే ఉంటాయి. ఆ మాటలు వాళ్ళు ఎలా తీసుకుంటారంటే ఎంతవరకు అది నీతి, వాళ్ళు మాట్లాడింది ఎంతవరకు నిజాయితీ అనేది వాళ్ళ మనసుకే వదిలేయాల్సిందే. వాళ్ళు స్ట్రాంగ్ క్యాండిడేట్ అని చెప్పేసి అంటున్నారు కదా నాదెండ్ల మనోహర్ని. సో గెలవలేడు, ఓడించలేడు అని చెప్పేసి అంటున్నారు. నాదెండ్ల మనోహర్ గారు స్ట్రాంగ్ క్యాండిడేట్ అని చెప్పి చెప్తున్నారు. కానీ నిన్న చూసుకున్నారు కదా, నారా చంద్రబాబు నాయుడు కానీ, ఆలపాటి రాజా గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు కానీ వాళ్ళందరూ మంత్రులు, స్పీకర్లుగా చేసిన మనుషులు. కానీ మా ఎమ్మెల్యే గారు 5 సంవత్సరాలు టెన్యూర్ చేసిన ఎమ్మెల్యే
రాజకీయ అనుభవజ్ఞులు బాగా. అయినా కానీ మేమందరం తిప్పి కొట్టేశాము. మొన్న మా నామినేషన్ రోజు మేము ఎంతమంది జనం పోగేశారో కనీసం అంత కూడా పోగేలేని పరిస్థితి ఇవాళ జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి వాటన్నిటికి ఉందన్న విషయం వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. వాళ్ళందరూ మళ్ళా వచ్చినా కానీ వాళ్ళు అనుకున్నది తెనాలి నియోజకవర్గంలో జరగదు. శివన్న చేసిన మంచి ఖచ్చితంగా శివన్న నుంచోబెట్టిద్దని చెప్పి తెనాలి ప్రజానికం కానీ, జగనన్న చేసిన మంచి పనులు ప్రతి జనానికి వెళ్ళే విధంగా శివన్న కానీ, జగనన్న కానీ కృషి చేసి ముందుకు తీసుకెళ్లారన్న విషయం తెనాలి ప్రజల్లో అందరికీ తెలుసు అన్న విషయం, ఇవాళ ఎవడో మర్చిపోలేదన్న విషయం. ఖచ్చితంగా తూచా తప్పకుండా ఓటు అనేది ప్రతి ఒక్కళ్ళు ఫ్యాన్ గుర్తుకేసి ఏదైతే నవరత్నాలు ప్లస్ ఏదైతే ఉన్నాయో అవి కూడా జనాలు అనేవాళ్ళు బాగా నమ్ముతారన్న ఉద్దేశంతో చెప్పింది చేశాడు, మళ్ళీ చెప్పింది చేస్తాడన్న నమ్మకం ప్రతి ఒక్క ప్రజల్లో ఉంది. అది మర్చిపోయేది ఎవరూ లేరన్న విషయం తెనాలి ప్రజలు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా గుర్తుపెట్టుకున్నారన్న విషయం. ఇంతకుముందు ఎప్పుడు జరగనంత అవినీతి ఇప్పుడున్న ఎమ్మెల్యేనే చేశాడని చెప్పేసి ఆయన అన్నాడు. మీరేమంటారు? చంద్రబాబు అన్నారు అంటే చంద్రబాబు నాయుడు అంటూ ఉంటారు, మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజా గారు అంటారు, స్పీకర్ గారు అంటారు, వాళ్ళందరూ అంటారు. ఓపెన్ బుక్ ఛాలెంజ్ మా ఎమ్మెల్యే గారు పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడ నేను అవినీతి చేశాను ఓపెన్ డిబేట్ పెట్టుకుందాం రమ్మన్నప్పుడు ఎవరు వచ్చారు? ఎవరో రాని పరిస్థితి. మా ఎమ్మెల్యే గారు అవినీతి చేస్తే వాళ్ళు బయటకు వచ్చి ఓపెన్ డిబేట్ ఛాలెంజ్కి రావచ్చు కదా. అది మా ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్ గారు అంటే అది మా ఎమ్మెల్యే క్యారెక్టర్ కానీ, క్రెడిబిలిటీ కానీ, మా ఎమ్మెల్యే సంపాదించుకున్నది కానీ అది. ఇప్పుడు చేసిన మంచి ఇప్పుడు తప్పు చేశాడని చెప్పి అన్నారు. ఆ తప్పుని నిరూపించడానికి కానీ మా ఎమ్మెల్యే గారే డైరెక్ట్గా చెప్పే పరిస్థితి ఉంది. వాళ్ళ రాండి మీరు నేను చేసిన తప్పును నిరూపించండి అని చెప్పి డైరెక్ట్గా ఓపెన్ బుక్ ఛాలెంజ్ వదిలారు కదా. వాళ్ళెవరు వచ్చి బయటికి వాళ్ళు విమర్శలు చేయటమేలే కానీ దాన్ని ప్రూవ్ చేసేదానికి కానీ, దాన్ని మాట్లాడటానికి కానీ వాళ్ళెవరో విమర్శించడానికే ఉంది. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే నవరత్నాలు మేనిఫెస్టో ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే 2014 నుంచి 19 వరకు వాళ్ళు చేయలేకపోయారు. 19 నుంచి 24 వచ్చేసరికి క్లియర్ మేనిఫెస్టో మేము చెప్పిందంతా చేసాం. 99.9% మా మేనిఫెస్టో మొత్తం ఫుల్ క్లియర్. అది వాళ్ళు జీర్ణించలేక ఏమీ చెయ్యలేదని చెప్పలేక ప్రతి చోట పెట్టిన సభ దగ్గరల్లా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, ఆ లోకల్లోకి వెళ్తే ఆ లోకల్ ఎమ్మెల్యేలని విమర్శించడం అదే పనిగా పెట్టుకున్నారు తప్ప మేము పలాని మంచి చేస్తాము 2014 నుంచి 19 వరకు ఈ మంచి చేశాము అన్నది వాళ్ళు చెప్పింది మాట తూచా తప్పకుండా అసలు ఎక్కడా లేదు. అసలు వాళ్ళు అన్నీ చేసింది ఏం చేశారండి? 2014 నుంచి 19 వరకు వాళ్ళు చేసింది ఏంది? వాళ్ళ మేనిఫెస్టో ఉందా గూగుల్ క్రోమ్లో కనీసం? అది వాళ్ళ పరిస్థితి, అది వాళ్ళ రాజకీయాలు అయ్యి. ఇప్పుడు మరి కొత్త మేనిఫెస్టోతో వస్తున్నాను ఇవన్నీ చేస్తాను ఈసారి అని చెప్పేసి అంటున్నాడు. కొత్త 2014 నుంచి 19 మధ్యలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. అందుకే మా జగనన్నకి, మా రాజన్న గారి కుమారుడు మా జగనన్నకి చాలా అవకాశం ఇచ్చారు. 2019 నుంచి 24 వరకు చెప్పిన మాట తప్పకుండా నా క్రెడిబిలిటీ ఇది, నా క్యారెక్టర్ ఇది అని చెప్పాడు. మళ్ళీ మేము చెయ్యలేనిది ఏమీ చెప్పలా, చెయ్యగలిగిందే చెప్పాము. చెప్పింది ఖచ్చితంగా మళ్ళీ చేస్తాం, దాంట్లో నో డౌట్. జై జగన్, జై శివన్న.